జోడిస్తాను, తోడితో ప్రాణాలు తోడేస్తాను. వర్ణాలు, కృతులు, జానపదులు, జావళీలు నా దగ్గర ఏవైనా దొరుకుతాయి. కొనేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు చెప్పండి, ఏం నేర్చుకుంటారు, ఏం నేర్పమంటారు? అది అలా నసపెట్టకండి, త్వరగా తేల్చండి. నేను మీ దగ్గర ఒక్క పాట నేర్చుకుందామని వచ్చానండి. అవును, ఒక్క పాట? దక్షిణ భారత శాస్త్రీయ సంగీత దిగ్గజం ఈ గర్జన గణపతి శాస్త్రి దగ్గర నీచంగా, తుచ్చంగా ఒక్క పాట నేర్చుకుందుకు వస్తారా? పోనీ అమ్మాయిలు పడిపోయేటట్టు 2 పాటలు నేర్పండి. దగుల్ బాల్జీ వెదవల్లారా, మీ వేష భాషలు చూసి ముందే అనుకున్నా మీరు సంతకెళ్లే వాళ్ళలా ఉన్నారు కానీ సంగీతం అభ్యసించే వాళ్ళలా లేరని. ముందు ఇక్కడి నుంచి పండి. డిసిప్లైన్ లేని ఇండిస్క్రిమినేట్ ఫెలోస్, గెట్ అవుట్. అమ్మో, మీ ఆయన మనకి తెలియని భాషలో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దీపస్తంభంలో అలా నుంచుంటావే, వెళ్ళి పెద్ద లోటాల పట్ల. ఎరా గణపతి శాస్త్రి నేర్పిస్తారా? ఏంటి నేర్పించేది? కాటేసినంత పని చేశాడు. మరి మన గురువు ఎట్లారా? రేయ్, ఈ బిరుదులు తోకలు ఉన్న గురువులు మనకు వద్దు గానీ ఓ చిన్న సైజు మాస్టర్ని చూసుకున్నారా? సరే మీ ఇష్టం. పదండి. పద. మా నిక్కీవి మొదటి నుంచి ప్రత్యేకమైన ఆలోచనలు. వాళ్ళ నాన్నలాగా డాక్టర్ అవ్వమంటే కాదు పొమ్మంది, గొప్ప సంబంధాలు చూస్తానంటే వద్దు పొమ్మంది. అదేమిటో తనలాగే పాటలు పాడేవాడే కావాలంట. ఇంతకీ మీ పక్కింటి హీరో ఏమంటున్నాడు డాక్టర్? సంగీతం పేరు చెప్పగానే భయపడిపోయాడా? మా నీరజ్ కూడా సర్వీస్ కమిషన్ పరీక్షలు పక్కన పెట్టేశాడు, సంగీత సాధన మొదలు పెట్టాడు. ఎలాగైనా పాట నేర్చుకుని పోటీలో పాల్గొనాలని సరైన గురువు కోసం వెతుకుతున్నాడు. నాకు తెలుసు, హీస్ ఎ బ్రేవ్ మ్యాన్. అతనికి మిలిటరీ వాళ్ళలాగా ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఎవరికి తాతయ్య ఛాలెంజెస్ అంటే ఇష్టం? ఇంకెవరికి నీకి? వీళ్ళ నైబర్ చిట్టినీడు నీరజ్ ప్రసాద్ కి. వాట్ ఛాలెంజ్? మ్యూజిక్ ఛాలెంజ్. అతను కూడా పాటల పోటీలో పాల్గొంటాడంట. ఎందుకంత విరగబడి నవ్వుతున్నావు? ఆ రోమియో అజ్ఞానం చూసి నీకెందుకు నవ్వు రాలేదు తాతయ్య? అతనికంటే తెలీదు, నీకు తెలీదా తాతయ్య? పాటల పోటీలంటే ఉపన్యాస పోటీలు కాదని. ఎవరు రాసింది బట్టి పట్టేసి చదివేసి ప్రైజ్ కొట్టేయడానికి? పాడడం అంటే సహజంగా వచ్చే కళ. కాకులు కూసేవి, గాడిదలు అరిచేవి సంగీతం అనిపించుకోదు. వాడికి పాటల పోటీలు. ఓకే, నేను వెళతానండి. డాక్టర్, తాతయ్యకి ఎలా ఉంది? ఈసీజీ తీయించమన్నాను కదా. నిన్న బయలుదేరాము కానీ. సరే, త్వరగా తీయించండి. ఓకే, వెళతానండి. బాయ్ డాక్టర్. Nikki, I'm going. ఓకే. Believe me, Nikki. వెళ్ళ ముందు వాడిని తొక్కుగా తని నా కసి తీర్చుకోవాలని ఉంది. కత్తిపీటతో గొంతు కోసుకోవాలని లేదు. కనీసం ఈ ముఖంతోనైనా వెళ్ళవయ్యా. ఆ తెల్లాళ్ళు దేశంలోకి రాణిస్తారు. ఒళ్ళంతా ప్లాస్టర్ తో వెళ్తే ఏ టెర్రరిస్టో అనుకుని బొక్కలో పెడతారు. అసలే వాళ్ళకి ఉలికిపాటు ఎక్కువ. ఈయన మన శత్రువులా మాట్లాడుతున్నాడు. నికి, ఇతని ఎలా భరుస్తున్నావు? ఎనీవే, టేక్ కేర్. బాయ్. ఎందుకు అతను ఇన్సల్ట్ చేసావు తాతయ్య? నేను మిలిటరీ వాడిని. మొన్న మన వాడి తిన్న చావు దెబ్బలు చూసి హెచ్చరించానంతే. కొన్నిసార్లు నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు తాతయ్య. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ లవ్ యూ నిక్కీ. ఇస్ ఈక్వల్ టు. నిక్కీ, ఏంటిది? నువ్వు ప్రాక్టీస్ మానేసి మహతికి ట్యూషన్ చెప్తున్నావా? తనకి మూడ్ బాలేదు, మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదంటే జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. నిక్కీ, నువ్వెంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నావు తెలుసా? అయినా నువ్వు ఇలా టైం వేస్ట్ చేయడం ఏం బాగోలేదు. సార్, ఒక్కరోజు ప్రాక్టీస్ మానేస్తే నా టాలెంట్ తగ్గిపోతుందని నేనేం అనుకోవటం లేదు. అందుకే మహతి కోసం కొంత టైం స్పెండ్ చేశాను. ఆ నిక్కీ, సంగీతంలో నీ ప్రేరణ, నీ ప్రాణం మన సిటీకి వస్తున్నాడు. ఇదిగో. 40 సంవత్సరాలుగా అనేక భాషల్లో వేలాది పాటలు పాడే అదృష్టాన్ని, జాతీయ ఖ్యాతిని కట్టబెట్టి నన్ను విని పెంచుతున్న రసజ్ఞులైన అశేష ఆంధ్ర ప్రజానీకానికి శిరస్సు వంచి నమ్రతగా అంజలి ఘటిస్తున్నా. గంభీర సాగర తరంగాల శబ్ద తరంగాలతో తన్మయించే ఈ విశాఖ నగరానికి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను. అది ఓ సత్కార్యం కోసం. భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నాకెంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ సందర్భంలో ఓ ప్రత్యేకమైన అభిమానుల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. నా పాటల్ని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వివరణాత్మకంగా విశ్లేషించి, గొప్పగా ఉంటే ఆనందించి, చప్పగా ఉంటే సద్విమర్శ చేసే ఆ అభిమాని ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంది.
ఆవిడ తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటుందనే నా నమ్మకం. ఆవిడని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ, క్షమించాలి. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా. ఆ అమ్మాయి పేరు నీహారిక. నీహారిక, వుడ్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అమ్మా? వెళ్ళు నీకి, వెళ్ళకపోతే సభ్యతగా ఉండదు. నీహారిక అమెరికాలో పుట్టి అమెరికాలోనే పెరిగిన తెలుగు అమ్మాయి. ఈ మధ్యనే మన దేశానికి వచ్చింది. సంగీతం అంటే తనకి ప్రాణం. ఎందుకో తెలియదు మరి, ఈ బాలసుబ్రహ్మణ్యం పాటలంటే చాలా అభిమానం ఉంటుంది. అవునా నీహారిక? అవునండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను వింటున్నది మీ పాటలు. నేను ఆనందిస్తోంది మీ పాటలే. నా ఇంట్లో ఉండేవి మీ ఫోటోలు, నా గొంతులో పలికేవి మీ స్వరాలు. Well, I'm embarrassed, Niharika. Anyway, thank you very, very much. Well, ఇక్కడ ఎవరితో ఉంటున్నావమ్మా? నన్ను కంటికి రెప్పలా కాపాడే మా తాతయ్యతో. మా తాతయ్య లేకపోతే నా లక్ష్య సాధన సాధ్యపడేది కాదు. నిహారిక, నువ్వు చాలా మంచి గాయనమని నాకు తెలుసు. కాబట్టి విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఆడియన్స్, ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని నీ పాటతో మొదలెడదామా? నేనా? నో, క్షమించండి బాలు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాతో సహా నీ పాటలు వినడానికి వచ్చాం. మరి నీ పాట వినే అదృష్టం? త్వరలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్స్ లో నేను పాల్గొంటున్నాను. దానికి ముఖ్య అతిథి ఎవరో కాదు, మీరే. అంతేకాదు, నీ చేతుల మీదుగా నేను ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకోబోతున్నాను. ఓ మై గాడ్ నిహారిక, వావ్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. యు నో ఇట్ ఇస్ అ కాంపిటీషన్. అందులో ఎంతో మంది పాడేవాళ్ళు ఉంటారు. అయినా కూడా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అంత ధీమాగా ఎలా చెప్పగలవు? స్వచ్ఛమైన శ్రావ్యతను, సాటిలేని నవ్యతను అందించే మా మాస్టర్ రవిచంద్ర గారి శిక్షణ. గొప్ప గాయనిగా పేరు తెచ్చుకోవాలనుకున్న తీవ్రమైన కోరిక, గెలిపే గాని ఓటమి ఎరుగని ఆత్మవిశ్వాసం నా బలాలు. అందుకని ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చి తీరుతుంది సార్. Ladies and gentlemen, this is really the winner's confidence. తనపై తనకు గల ఈ నమ్మకాన్ని చూస్తుంటే నిజంగా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత అనుభూతి కలుగుతోంది మనకు. All the best to you in the future, Niharika. Thank you, sir. Ladies and gentlemen, join your hands for one more round of applause to Niharika. Thank you. Thank you. అయ్యా బాబోయ్, ఎంత ధీమా, ఎంత కాన్ఫిడెన్స్. ఫస్ట్ ప్రైజ్ సరికే తప్ప మరి ఎవరికి రాదని బల్ల గుద్ది మరీ చెప్పింది. మన గుండెల మీద తన్నినట్టు మరీ చెప్పింది. అన్నానని కాదు గాని కొండను ఢీ కొట్టబోతున్నాం. మనకంత శక్తి ఉందో లేదో. ఒరేయ్ నీరజ్, ఒక పని చేద్దాంరా. ఈ సంగీతం, ఈ పాటలు మన వల్ల కాదని చెప్పేద్దాంరా. కానీ నీ ప్రేమ గొప్పదని మాత్రం చెప్పుకుందాం. అరే గ్యాస్ బండ, నువ్వు మోస్తావా? ఆ అమ్మాయిని పాటల్లో తప్ప మాటల్లో గెలలేవు. గెలనివ్వదు. వచ్చేసింది. ఏంటి అంత ఇదిగా వచ్చేసిందా? ఎంతైనా రెవెన్యూ ఇన్స్పెక్టర్ని, నాకెవడికి వస్తాయి ఇలాంటి ఐడియాలు? అబ్బా, ఐడియానా? మీకు వచ్చిందంటే ఆర్డినరీగా ఉండదు. ఏది వదలండి గురుగారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కానీ ఇక్కడ ఎవరికి ముళ్ళు గుచ్చుకోలేదు కదా. అదేరా, బాడీ ఎక్కువ బుర్ర తక్కువ యాదవా. ఆ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలిగింది? ఎంక్వైరీ చేయాలి. అక్కర్లేదు.
ఆమె కాన్ఫిడెన్స్